సతీష్ మీడియా పైన కూడా దాడులు జరుగుతున్నాయి. శ్రీనివాస్ అనే ప్రతినిధి పైన కూడా పిడిగుద్దుల వర్షం కురిపించారు అనేసి తెలిసింది. ఏంటి మీడియా పరిస్థితి ఏంటి? ఇక్కడ మీడియాను కూడా ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో ఏ ఒక్క పోలింగ్ స్టేషన్ పరిధిలో కూడా మీడియా ప్రతినిధులు కానీ సాక్షి ప్రతినిధులు కానీ ఇతర మీడియా ప్రతినిధులు కానీ ఎవరు కూడా ఒక్క విజువల్ తీయడానికి వీల్లేదు, ఒక్క ఫోటో తీయడానికి వీల్లేదు. నేరుగా శ్రీనివాస్ దగ్గర నుండి ఫోన్ లాక్కున్న పరిస్థితి, ఇంకొక వైపు మన ప్రతినిధి మూర్తి దగ్గర నుండి కెమెరామ్యాన్ దగ్గర నుండి కూడా ఫోన్ లాక్కున్నటువంటి పరిస్థితి. కేవలం మొబైల్లో కూడా వీడియోలు తీసేటువంటి అవకాశం కానీ ఫోటోలు తీసేటువంటి అవకాశం కానీ ఇవ్వడం లేదు. మీడియాకి ఇక్కడ నల్లపరెడ్డివారిపల్లిలో అయితే అన్ని ఛానళ్ళ సంబంధించిన మీడియా ప్రతినిధులు ఉన్నా పోలీసులే అక్కడ ఉన్నటువంటి పోలీసుల సమక్షంలోనే టీడీపీ నాయకులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఇక్కడ మీరు ఎవ్వరు కెమెరా తీసుకున్నా సరే ఖచ్చితంగా దాడి చేస్తామన్న అంశాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మీడియా కాదు కదా, ఎవరు సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంటు వెళ్ళి ఎన్నికల్లో పోలింగ్ నిర్వహించేటువంటి పరిస్థితి లేదు. మీడియా కవరేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. మొత్తం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇక్కడ దౌర్జన్యానికి దాడులకు కట్టెలతో సిద్ధంగా ఉన్న పరిస్థితి. పోలింగ్ బూత్లు అన్నింటిని కూడా క్యాప్చర్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే సతీష్, మనం చూసాం ఇప్పటికే కొంతమంది సెల్ ఫోన్లలో చిత్రీకరించి తమ ఆవేదనను వెళ్ళగక్కారు. కనీసం బయటకు వచ్చి తమ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పుకునేటటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా పోయింది. కనీసం బయటకు వచ్చి మాట్లాడదాము అన్నా కూడా వాళ్ళకి అవకాశం లేకుండా ఇండ్లలోనే ఉండిపోతున్నారు. వాళ్ళకున్న ఒకే ఒక మార్గం సెల్ ఫోన్లు. దాని ద్వారానే తమ ఆవేదనను వారు చిత్రీకరించి మనకు పంపించిన ఆ వీడియోస్ కూడా మనం చూసాం. అంటే అక్కడ కేవలం అభ్యర్థులకే కాదు, సామాన్య ప్రజలకు, ఓటర్లకు కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి భయాందోళనలో ఉంచారు అక్కడ టీడీపీ గూండాలంతా కూడా. ముమ్మాటికి ఎందుకంటే ఎవరు కూడా ఇంట్లో నుండి మహిళలను కూడా రానివ్వకుండా అడ్డుకున్న పరిస్థితి. మహిళలు కొన్ని చోట్ల పోలింగ్ ఏజెంట్లకు ఎర్రపల్లిలో మనం చూసాం, మహిళ నాయకురాలు పోలింగ్ ఏజెంట్కి వెళ్తే ఆమెని బండ బూతులు తిట్టి అక్కడ ఇల్లు దాటి బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. తీవ్రమైనటువంటి బెదిరింపులు, తీవ్రమైనటువంటి దుర్భాషలు, తీవ్రమైనటువంటి వార్నింగ్లు ఇవ్వడమే కాకుండా ఎవరు వచ్చినా సరే అక్కడ అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి, దారి కాచి కొడుతున్నటువంటి పరిస్థితి. ఎన్నికల కమిషన్ ఇవన్నీ ఒక ఓటర్కి ఇటువంటి పరిస్థితి సాధారణంగా ఎన్నికల కమిషన్ అధికారులు, జిల్లా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఓటర్ వచ్చి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించాలి. ఏజెంట్ వచ్చి స్వేచ్ఛగా అక్కడ తన పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్గా, ఎందుకంటే ఈవెన్ పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలంటే అన్ని పార్టీలకు సంబంధించినట్టు అందరు అభ్యర్థులకు సంబంధించినటువంటి ఆ ఏజెంట్ల సంతకం పెట్టిన తర్వాత మాత్రం పోలింగ్ ప్రారంభమవుతుంది. పోలింగ్ ముగియాలన్నా అదే చేయాలి, బ్యాలెట్ బాక్స్ని ఇక్కడి నుండి పంపించాలని అది చేయాలి. కానీ అసలు ఈ ప్రక్రియ గురించి ఎక్కడ కూడా ఇక్కడ ఎన్నికల అధికారులు పట్టించుకున్నటువంటి పరిస్థితి కానీ పోలీసు అధికారులు పట్టించుకునే పరిస్థితి కానీ లేదు. ఇంకొక వైపు పోలింగ్ ఏజెంట్లు లేనప్పుడు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్ అనేవాడు ఎవరు లేకపోతే, లేదా సామాన్య ఓటర్ అనేవాడు ఎవరు బయటకు రాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు 7 అయింది ఎన్నికల పోలింగ్ సమయం ప్రారంభమైంది, కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏజెంట్లు ఎవరు కూడా ఇప్పటికీ కూడా చేరుకోలేనట్టు రానివ్వని పరిస్థితి. దాదాపుగా 15 పోలింగ్ స్టేషన్లో. రైట్, థ్యాంక్ యూ సతీష్.